ఐపీఎల్ 2025 సీజన్ కు సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ప్లేయర్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గత సీజన్లో ఫైనల్ కు దూసుకువెళ్లిన కమిన్స్ సేన కప్పు దక్కించుకోలేకపోయింది. డెక్కన్ చార్జర్స్ స్థానంలో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 4వ ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గింది. 2016 డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్ అందుకున్న సన్ రైజర్స్ టీం తర్వాత విజేతగా నిలవలేకపోయింది. 2016 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ఆరెంజ్ ఆర్మీ టీం తర్వాతి 3 సీజన్లలో తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో గత సీజన్లో తమ రూపురేఖలను పూర్తిగా మార్చుకొని బరిలోకి దిగింది. గత సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థులను గడగడలాడించిన ఆరెంజ్ ఆర్మీ అదిరిపోయే ఆటతో ఫైనల్ చేరిన కేకేఆర్ను పడగొట్టలేక రన్రప్తో సరిపెట్టింది. ఈ సీజన్ వేలానికి ముందు కెప్టెన్ కమిన్స్, డేర్ డెవిల్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిన్స్ హెడ్తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకుని కోర్ టీంను అలాగే నిలుపుకుంది. వీళ్లకు తోడుగా ఇషాన్ కిషన్, మెండిస్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, రాహుల్ చహార్ వంటి ఆటగాళ్లను తీసుకుని అన్ని విభాగాలను మరింత బలోపేతం చేసుకుంది. గత సీజన్ జోరును కొనసాగిస్తూ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని కృత నిశ్చయంతో బరిలోకి దిగుతోంది హైదరాబాద్ టీం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రధాన బలం బ్యాటింగే. లీగ్లోనూ అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ యూనిట్ రైజర్స్ సొంతం. గతేడాది పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న ఓపెనర్లు హెడ్ అభిషేక్, నిలకడకు మారుపేరైన హెన్రిచ్ క్లాసెన్, రోజుకు మెరుగవుతున్న నితీష్ రెడ్డికి ఇప్పుడు మరో డాషింగ్ బ్యాటర్ ఇషాన్ తోడయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో దంచికొట్టిన అభినవ్ మనోహర్ కూడా రావడంతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు తలనొప్పి తప్పేలా లేదు. 17వ సీజన్లో రైజర్స్ పవర్ ప్లేలోని 120 రన్స్ చేయడం విశేషం. మూడు సార్లు 260+ స్కోర్లు చేయడంతో పాటు టోర్నీలో 287 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈసారి 300 మార్కుపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కమిన్స్ వరల్డ్ క్లాస్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలమని భావిస్తున్నారు. లీడర్గానే కాకుండా ప్రధాన పేసర్గాను తన టీంను ముందుకు నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఈసారి భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమి, ఐపీఎల్లో 2 సార్లు పర్పుల్ అందుకున్న హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, వియాన్ ముల్దర్ టీంలో చేరారు. దీంతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం మరింత పదునెక్కింది. ఆస్ట్రేలియా స్టార్ ఆడమ్ జంపా, ఐపీఎల్లో మంచి రికార్డున్న రాహుల్ చహార్తో స్పిన్ కూడా బలంగానే కనిపిస్తోంది.